నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల పరిధిలోని సిరుస్వాడ గ్రామంలో అకాల వర్షానికి సుమారు 250 గొర్రెలతో పాటు ఇరువురు వరదలలో చిక్కుకొని అవస్థలు ఎదుర్కొన్న సంఘటనలో అధికారులు స్పందించి ఇరువురు ప్రాణాలను కాపాడడం జరిగిందని, జీవాల నష్టాన్ని గుర్తించి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ను కోరారు. సోమవారం వరద ప్రాంతాల సందర్శనలో భాగంగా తాడూరు మండల పరిధిలో పర్యటించిన ఆయన సిర్సావాడకు చేరుకుని బాధితులతో సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు వరదల సమయంలో అధికారుల సలహాలు సూచనలు పాటించాలని కోరారు. వెంటనే వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిరుసవాడ గ్రామంలోని దుందుబి వాగుని పరిశీలించి సిరుస్వాడ గ్రామ ప్రజలకు అతి త్వరలో బ్రిడ్జి శాంక్షన్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని తెలియజేయడం జరిగింది. మా నియోజకవర్గానికి సంబంధించి అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి సిరిసవాడ మాదారం మధ్యలో ఉన్న దుందుబి నది ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ను మీరు చూస్తున్నట్టు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ప్రజలు ఇటు అటు కదలకుండా స్తంభించిపోవడం జరిగింది. మేము ఇలా సందర్శించి మా సిరిసవాడ మా ప్రజలకు తప్పకుండా ఈ వాగు నీళ్లు ఆగగానే దీన్ని శాంక్షన్ చేయించి తప్పకుండా ఈ బ్రిడ్జ్ చేపిస్తామని మీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా సిరిసవాడ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.